రెండవ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రములను విడిచి క్రొత్త వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ ముదుసులవి పనికిరానివి అయిన దేహాలను విడిచి క్రొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. భాష్యము. వ్యక్తిగత అణు ఆత్మ దేహం మార్చడం అనేది అంగీకరించబడిన యథార్థము. ఆత్మ ఉనికిని విశ్వసించకుండా అదే సమయంలో హృదయము నుండి శక్తి ఎలా వస్తున్నదో వివరింపలేనట్టి నవీన శాస్త్రజ్ఞులైన దేహంలో కలిగి నిరంతర మార్పులను అంగీకరించవలసి ఉంటుంది. ఆ మార్పులు పసితనము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవ్వనము వరకు, తిరిగి యవ్వనము నుండి ముసలితనము వరకు కలుగుతూ ఉంటాయి. ముసలితనము నుండి మార్పు వేరొక దేహములోకి కలుగుతుంది. ఇది గడిచిన శ్లోకంలో ఇది వరకే వివరించబడింది. వ్యక్తిగత అణు ఆత్మ వేరొక దేహంలోకి వెళ్ళడము పరమాత్ముని కరుణచే సాధ్యపడుతుంది. ఒక మిత్రుడు వేరొక మిత్రుని కోరికను తీర్చే విధంగా పరమాత్ముడు అణు ఆత్మ కోరికను తీరుస్తాడు. ముండకోపనిషత్ అలాగే శ్వేతాశ్వతరోపనిషత్ వంటి వేదాలు ఆత్మను పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చున్న రెండు మిత్రపక్షులతో పోల్చాయి. ఆ పక్షులలో ఒకటి వ్యక్తిగత అణు ఆత్మ చెట్టు ఫలాలను తింటున్నది కాగా, ఇంకొక పక్షి శ్రీకృష్ణుడు కేవలము తన మిత్రుని చూస్తున్నది. ఈ రెండు పక్షులు గుణరీత్యా సమానమే అయినా వాటిలో ఒకటి భౌతిక వృక్ష ఫలాలచే ఆకర్షితమైంది కాగా, ఇంకొకటి కేవలము తన మిత్రుని కలాపాలను చూస్తున్నది. శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా, అర్జునుడు ఆరగించే పక్షి. ఇద్దరు మిత్రులే అయినా అందులో ఒకడు ప్రభువు, ఇంకొకడు సేవకుడు. అణు ఆత్మ ఈ సంబంధాన్ని మరిచిపోవడమే అది ఒక చెట్టు నుండి వేరొక చెట్టు మీదకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణం. భౌతిక దేహం అనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రయాసపడుతుంది. కానీ ఉపదేశాన్ని పొందడం కొరకు